ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ నాతో ఉన్న మా చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశంలో అటు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి పనిచేస్తూ ఉన్నారు. విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు అంతవరకు మన లక్ష్యాలు ఏముండాలి, భారతదేశం ఎట్లుండాలి అని చెప్పి పిఎం గారు ఒక విజన్ 2047కి ఆవిష్కరిస్తే, మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలి, ఎటువంటి అభివృద్ధి ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, విజన్ ఏముండాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ 2047 వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ కోవలోనే మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా విజన్ 2047 ఎలా ఉండాలి, దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా, భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా 2047 లక్ష్యంతో రాబోయే 30-32 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ కార్పొరేషన్, ఈ పట్టణము, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ఎట్లా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ఆలోచనలో భాగంగానే మనం ఇప్పుడున్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కీలకమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం, భవిష్యత్తు గ్రోత్కి అడ్డంకులుగా ఏమేమి సంభవించవచ్చో వాటిని ఎట్లా తొలగించుకోవాలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి, సర్వే ఏజెన్సీస్ తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కసరత్తు మొదలుపెట్టినాం. కన్సల్టెంట్స్ని పిలిచి సర్వే రిపోర్ట్లు ఇప్పించినాం. దాంట్లో ప్రధానంగా ఒక 3-4 అంశాలు మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కావలసిన ఏర్పాట్లు, ఏర్పడబోయే అడ్డంకులు, ఈ రెండింటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగింది. మా నాయకులతో కూడా నేను షేర్ చేసుకున్నాను. ప్రధానమైన అడ్డంకులు ఏంటి అంటే, నగరంలో ట్రాఫిక్ సమస్య ఒకటి, నేషనల్ హైవేస్ పక్క నుంచి పోతున్న మొబిలిటీ ఎక్కువైపోయింది. ఇక్కడ ఇండస్ట్రీసు, సెటిల్మెంట్స్, కాలనీ గ్రోత్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి భవిష్యత్తు కోసం మనకు ఇంకొక బైపాస్ రోడ్ అవసరం డైవర్షన్కి అని చెప్పి ఆలోచన చేసి, అందులో భాగంగా దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ నితిన్ గడ్కరీ గారు మొన్న కూడా వచ్చి నెక్స్ట్ అకౌంటబుల్ ఇయర్లో దాని ఫైనాన్స్లో పెడతాము, అది ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అది బీజం పడ్డది. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలా. ఇక్కడ ఉపాధి అవకాశాలు మిగతా పట్టణాల కంటే ఎక్కువ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ లేవు. అటవీ సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, లేదు జల సంపద కావచ్చు, మన మహబూబ్ నగర్ పట్టణానికి లేదు. కాబట్టి మనకున్న ఏకైక అస్త్రం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ప్రపంచంలో ఈరోజు భారతదేశం పేరేనిక గన్నది ఒక సాఫ్ట్ పవర్గా ఎదిగింది అంటే మనము మన హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకున్నాం. ఐఐటీస్ను 1950-60 దశకంలో ఏర్పాటు చేసుకున్నాం, ఐఐఎంస్ ఏర్పాటు చేసుకున్నాం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, కులవృత్తులకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంత గొప్ప ప్రయత్నం 20-30 సంవత్సరాలు జరిగింది. కాబట్టి ఈరోజు లక్షలాది మంది నిపుణులు మన దేశం నుంచి తయారైపోయి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు ప్రధాన కీలకమైన భూమిక పోషిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. నిరంతర కృషి, నిరంతర శ్రమ, సుదీర్ఘ విజన్ నాయకులకు, రాజకీయ నాయకులకు, అడ్మినిస్ట్రేషన్కు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మహబూబ్ నగర్కి ఇప్పటిదాకా అది కొరవడింది. మన జాగ్రఫికల్ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్. ఇక్కడి నుంచి అటు రాయచూరు, కర్ణాటక, మహారాష్ట్రకు పోవడానికి అనేక పట్టణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్. గోవాకు పోయే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎంచుకుంటూ ఉంటారు. బెంగళూరు పోయేదైతే మనకు జాతీయ రహదారి మన పక్క నుంచే పోతూ ఉంటాం. రాయచూరు, షోలాపూరు, కొల్లాపూరు ఇవన్నిటికీ కూడా ఇది ట్రాన్సిట్ పాయింట్ మహబూబ్ నగర్. దీని ఇంపార్టెన్స్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ దీని గురించి అర్థం చేసుకోలే. మనం ఇంత కీలకమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే దీన్ని మనం అడ్వాంటేజెస్గా తీసుకోవాలి. విద్యాపరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్కు విశేషమైన భవిష్యత్తు ఉంది. రేపు 2047లో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్గా మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే ఈ విజన్ 2047 సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ దిక్కుగా ఆలోచనలు చేసి మొట్టమొదటగా మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన చేసి పాలమూరు విశ్వవిద్యాలయం మనకు మహబూబ్ నగర్కు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన కానుక. ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి అన్ని నాయకులను కలుసుకొని ఒక పెద్ద ఉద్యమం చేస్తే ఆ రోజు 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మనకు పాలమూరు యూనివర్సిటీతో పాటు ఇంకా 4 యూనివర్సిటీలు తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ ఉద్యమ ఫలితం. ఆ ఇన్స్టిట్యూట్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి మొట్టమొదటగా ఎడ్యుకేషన్ హబ్కు కావాల్సిన మొదటిది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకోవడం. ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజీ తీసుకొచ్చి 100 కోట్ల ఫండ్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు దానికి ఈ సంవత్సరం మనకు ఇంజనీరింగ్ లా అడ్మిషన్స్ జరుగుతాయి. దానితో పాటు ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంటేనే సరిపోదు, చుట్టుముట్టు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎడ్యుకేషన్ది క్రియేట్ చేయాలని చెప్పి ఒక సుదీర్ఘమైన ఆలోచన, కృషి, పెద్దలను ఒప్పించడం ఇవన్నీ చేయడంతో ఈరోజు మనకు IIIT సాకారం కాబోతాం. దాదాపుగా 500 కోట్ల పైచిలకు బడ్జెట్ ఉంటుంది. మహబూబ్ నగర్ పట్టణానికి, ఈ చుట్టుముట్టు ప్రాంతానికి ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఈ 75 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు రాలే. సింగిల్ ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెడితే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మహబూబ్ నగర్ పట్ల వారికి ఉన్న ప్రేమతోటి మనం సాధించుకోబోతూ ఉన్నాం. ఇది మహబూబ్ నగర్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అలాగే ఈరోజు మనకు ఫండ్స్ అవైలబిలిటీ పెరిగింది. చాలామంది అనుకోవచ్చు ఆ ఫండ్స్ వస్తుంటాయి, కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. రావు. స్కాలర్షిప్స్ ఎవరికి ఇస్తారు? క్లాసులలో లాస్ట్ వచ్చే విద్యార్థి స్కాలర్షిప్ ఇయ్యరు. టాప్ 5లలో 10లలో 15లలో ఉన్న విద్యార్థులకే స్కాలర్షిప్లు వస్తాయి. ఇది సహజ ప్రక్రియ. అందుకోసం ఆలోచన చేసి, మహబూబ్ నగర్ బాగు కోసం ఆలోచన చేసి 149లో ఒకటిగా మున్సిపాలిటీగా ఉండే మహబూబ్ నగర్ని పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 16 కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్గా మనం దానికి డబుల్ ప్రమోషన్, ట్రిపుల్ ప్రమోషన్ ఇచ్చి ఈ అన్ని ఫండ్స్ రావడానికి మొదటి మెట్టు మనం వేసినాం. దాని ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు మనకు ఎక్కడ తెలంగాణలో ఏ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఖచ్చితంగా నా వంతు కృషితోటి, ముందు చూపుతోటి మహబూబ్ నగర్కు దాంట్లో ఎంతో కొంత భాగం కేటాయించుకునే వెసులుబాటు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చేసుకున్నందుకు గట్టిగా ఘంటాపథంగా నేను గట్టిగా అడగడానికి నాకు ఆయుధం లభించింది. అందుకే ఈరోజు ఈ IIIT ఇన్స్టిట్యూట్ కూడా ఇంత పెద్ద కార్పొరేషన్ ఉంది, ఇక్కడ
ఇక్కడ విద్యార్థులు ఉంటారు అనేది కూడా ఒక బలమైన కారణం. ఎందుకంటే లెక్చరర్లు వస్తే ఎక్కడ ఉండాలి, వాళ్ళకు ఫెసిలిటీస్ ఏముంటాయి, వాళ్ళ పిల్లలకు స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఒక కార్పొరేషన్ ఇక్కడ ఉంది. అదే మున్సిపాలిటీలో చిన్న పట్టణాలు ఉంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్ రావు. వాళ్ళ ఇండెక్స్లో ఇవన్నీ కూడా టిక్ మార్కులు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అసెంబ్లీలో మనం కార్పొరేషన్గా చేయించుకున్నాం. ఇప్పుడు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి ముందుకు పోతూ ఉన్నాం. ఏదో కాగితాలు చూపించి జీవోలు చూపించేది కాదు. ప్రతి ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం. చాలామందికి అర్థం కాదు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కన్సీవ్ అయ్యి పేపర్లు కదిలించి అధికారులను నొప్పించి గవర్నమెంట్ నొప్పించి దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చి ఫైనాన్స్ క్లియరెన్సెస్ చేసి దాని శంకుస్థాపన చేయడానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ పనిలో నిరంతరం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా నాయకులందరి సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా జిల్లా మంత్రుల సహకారంతో చాలా పకడ్బందీగా ప్లాండ్ వేళ మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా కలలో ఊహించని ప్రాజెక్టులన్నీ కూడా మన మహబూబ్ నగర్ రావడానికి కారణమయ్యింది. ఇదే నేనే చేస్తున్నా, నేను గొప్పలు చెప్పుకోను. మా మొత్తం ఈకో సిస్టమ్, మా కాంగ్రెస్ పార్టీ ఈకో సిస్టమ్, ఇక్కడ ఉన్న అకాడమిషియన్స్ ఈకో సిస్టమ్, జర్నలిస్టు మిత్రులుగా మీ ఈకో సిస్టమ్, మా ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ మీద ఉన్న ప్రేమ, ఆ అధికారుల ఈకో సిస్టమ్, ఇవన్నీ కలగలిపితే మహబూబ్ నగర్కి ఈరోజు మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి, మంచి రోజులు రాబోతావు. ఏదో వాళ్ళో వీళ్ళో రాసినట్టుగా పేపర్లను అక్కడనో రాస్తారు, వాళ్ళ అవగాహన రాహిత్యం. ఒక సమగ్రమైన ప్రణాళిక ఉంటే తప్ప సమగ్రమైన అభివృద్ధి జరగదు. రాగానే మూలన పడి పక్కకు పడ్డ అమృత్ స్కీమ్ని మళ్ళీ పట్టాలకు ఎక్కించినాం. చాలామందికి తెలియదు, అది పోయింది. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. వచ్చిన 2-3 ఏళ్ళు పక్కన పడేసిండు. మా రఘుపతి రెడ్డి గారికి తెలుసు ఆ విషయం. 2-3 సార్లు నాతో డిస్కస్ కూడా చేసిండు. ఢిల్లీకి పోయి దాన్ని మళ్ళీ రియాక్టివేట్ చేసినాక ఈరోజు ఆ 269 కోట్లతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. 3 ఎస్టీపీల కోసం ల్యాండ్ అక్విజిషన్ ఇబ్బందులను మెల్లగా అధిగమిస్తూ ఉన్నాం. స్టామ్ వాటర్ డ్రైన్ ఇప్పుడు మొత్తం కూడా కడతా ఉన్నారు, మీరు చూడొచ్చు. మరలుకు పోయే ఆ వాటర్ మొత్తం కూడా స్టామ్ వాటర్ డ్రైన్ ద్వారా బయటికి పోయేటట్టుగా ఒక చిన్న ప్యాచ్ ఒకటే మిగిలింది 60 మీటర్లది. అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ తోటి ఇబ్బంది ఉంటే అది కూడా క్లియర్ చేస్తాం. రేపు ఎంత వర్షం వచ్చినా కూడా మరలు వైపు నీళ్లు పోకుండా మొత్తం ఆ స్టామ్ వాటర్ డ్రైన్ తోటి బయటికి వెళ్ళిపోతుంది. 3 ఎస్టీపీలకు యుద్ధ ప్రాతిపదికన ల్యాండ్ సేకరణ, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. కొన్ని దగ్గర అభ్యంతరాలు ఉన్నాయి ఓనర్స్ తోటి. వాటిని రెవెన్యూ యంత్రాంగం ద్వారా వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. ఒకవేళ సామరస్యంగా పరిష్కరించబడకుంటే చట్ట ప్రకారంగా రైట్ ఆఫ్ వే కింద దాన్ని అక్వైర్ చేసి నోటీసులు ఇచ్చి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ప్రభుత్వం తీసుకోగలుగుతుంది. ఆ వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. అందుకోసమే ఈరోజు కూడా మళ్ళా మనం కార్పొరేషన్ అయినందుకు మీకు పేపర్లు ఇచ్చా. టీఎఫ్యుఐడిసి నుంచి 4 ప్యాకేజీలు ఐడెంటిఫై అయినాయి. 662 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి, కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, డ్రైన్స్ వాటి కోసం. దాంట్లో మన మహబూబ్ నగర్ ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఈరోజు జీవో వచ్చింది. జీవో 17వ తారీఖు రోజు వచ్చింది, నిన్ననే బయటకు వచ్చింది. దాంట్లో మనకు 220 crores. దీనికి ఒక చరిత్ర ఉంది, మీకు చెప్పాలా. ఎందుకు దీని మీద మేము దృష్టి పెట్టినాం రాగానే అంటే, మనందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఒక రోజు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉండే, మంచినీళ్ళు లేక. అప్పుడున్న పెద్దలు, టీడీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రామన్పాడ్ నుంచి నీళ్లు తీసుకురావడం, అంతకంటే ముందు సత్యసాయి దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ తీసుకురావడం, ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం కోయిల్ సాగర్ నుంచి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 80 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించి ఆ వర్క్స్ స్టార్ట్ చేయించడం జరిగింది ఆ 2012-14 ప్రాంతాల్లో. దాని తర్వాత అది కంప్లీట్ అయింది. దాంతో నగరంలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు గత ప్రభుత్వంలో
మిషన్ భగీరథ నుంచి కూడా కొద్దిగా ప్రయత్నం జరిగి జడ్చర్ల నుంచి కూడా నాగసాల దగ్గర రిజర్వాయర్ మీద నుంచి పంపు చేస్తూ ఉన్నాం. అయినా సరే మనకు సఫిషియెంట్ వాటర్ లేదు. ఎందుకు లేదు అంటే మనకు ఈరోజు సప్లై అయ్యేది ఎంత అంటే నాగసాల నుంచి 12 MLD 12 మిలియన్ లీటర్స్ పర్ డే, కోయిల్ సాగర్ నుంచి 24 మిలియన్ లీటర్స్ పర్ డే, అంటే 36 మిలియన్ లీటర్స్ పర్ డే మనకు రిక్వైర్మెంట్. అయితే రాను రాను కోయిల్ సాగర్ ఇప్పటికీ చాలా టైం అయింది, ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. పంపింగ్ ఎఫిషియన్సీ కావచ్చు, లీకేజెస్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టంలో పొరపాటు కావచ్చు, ఇవన్నిటితోటి మెల్లగా మెల్లగా రాను 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 తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం కోయిల్ సాగర్ నుంచి కూడా 75% 80% ఎఫిషియన్సీకి వచ్చినాం. రాబోయే రోజుల్లో తగ్గుతుంది. సో ఇంకొకటి మనకు ఒకటి ఇటువైపు నుంచి, ఒకటి లెఫ్ట్ నుంచి, ఒకటి రైట్ నుంచి మనకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్స్ ఉన్నాయి. నాగసాల నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినాం, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ కట్టినాం. ఇక్కడ కోయిల్ సాగర్ నుంచి కూడా అట్టనే కట్టినాం. కానీ రెండింటిని మనం ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవాలి భవిష్యత్తు. సో ఇవన్నీ కూడా చర్చించినాం. మనకు దాదాపుగా ఈరోజు 3 లక్షల జనాభా మహబూబ్ నగర్ పట్టణాన్ని. 2047కు 5 లక్షల జనాభా మించిపోతుంది. మరి 5 లక్షల జనాభాకు కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకోవాలి. మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మన రోడ్స్ కావచ్చు, మన డ్రైన్స్ కావచ్చు, మన ఎస్టీపీలు కావచ్చు, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే జనాభాను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు వేసుకోవాలి. ఆ పని మేము మొదలుపెట్టినాం. ఈరోజు 60 MLD వాటర్ మనకు అవసరమవుతుంది 2047 5 లక్షల జనాభా దాటితే. దానికోసం కూడా ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంటిగ్రేషన్ ఒకటి, రేపు అవసరమైతే అడిషనల్ వాటర్ పంపింగ్ చేసుకోవడానికి ఇటు కోయిల్ సాగర్ నుంచి కావచ్చు, ఇటు నాగసాల నుంచి కావచ్చు, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇప్పుడు బాటిల్ నెక్స్ ఏమున్నాయి, భవిష్యత్తులో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఈరోజు మనకు నేను వచ్చిన తర్వాతనే RWS తోటి మాట్లాడడం, పబ్లిక్ హెల్త్ తోటి మాట్లాడడం, చీఫ్ ఇంజనీర్స్ తోటి మాట్లాడడం, సర్వే చెప్పడం, కన్సల్టెన్సీని అపాయింట్మెంట్ చేయడం, ఆ సర్వే రిపోర్ట్స్ చేయడం, ఆ రిపోర్ట్స్ను గవర్నమెంట్కు పబ్లిష్ చేయడం, మళ్ళీ పబ్లిక్ హెల్త్ నుంచి ఆ స్క్రూటినీ కమిటీలో పెట్టడం, లాస్ట్కు అంతిమంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం. ఇప్పుడు ఈరోజు జీవో రూపకంలో 200 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు రావడం. ఇది చాలా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. నిరంతరం టేబుల్ టు టేబుల్, ఆఫీసర్ టు ఆఫీసర్ పోయి ఒప్పించుకొని ఒక్కొక్కరిని కన్విన్స్ చేసుకుంటే తప్ప ఫైల్ పైకి పోలే. సో చాలామంది అంటుండొచ్చు అభివృద్ధి ఏడ కనబడుతుంది, అభివృద్ధి కనబడదు. అభివృద్ధికి మొదలు పునాదులు పడతాయి. ఆ పునాదుల మీద అభివృద్ధి చాలా వేగంగా కనబడుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన ఐటీ పునాదుల మీద ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక విశిష్టమైన స్థానానికి వచ్చింది. ఊరికే పొంకనాలు కొట్టి ప్రెస్ మీట్లు పెట్టి నేను అది చేసినా ఇది చేసినా అంటే అభివృద్ధి రాదు. గత 10 సంవత్సరాలు అదే జరిగింది. కానీ ఇప్పుడు కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక నిజాయితీతోటి, నిబద్ధతోటి పని జరుగుతూ ఉంది. ఇంకో విషయం కూడా ఇందులో భాగంగా మేము చెప్పదలుచుకున్నా, రాబోయే రోజుల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఒక ఫండ్ ఉంటుంది. మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టిండ్రు. ఆ బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పటికప్పుడు మన ఎస్టిమేషన్స్ అన్ని వేయించుకొని ఇక్కడ ఉన్న CDMA అధికారులతోటి మాట్లాడి ఆ కన్సల్టెంట్స్ తోటి మొదలే రిపోర్ట్లు తయారు చేసుకొని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రపోజల్స్ పంపాలని అనుకున్నామో ఇమ్మీడియట్గా మన ఫైల్ను వాళ్ళ ముందు పెట్టినాం. 736 కోట్లతోటి ఈరోజు ఆ ఫైలు కేవలం మహబూబ్ నగర్ కాదు, నేను ఈ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా నేను ఏదైనా ఆలోచన చేస్తే మొదలు మహబూబ్ నగర్ పట్టణానికి, నియోజకవర్గానికి, ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చాలనేదే ఉంటుంది తప్ప నా నియోజకవర్గంకే అన్నీ చేసుకోవాలని లేదు. ఈరోజు మనకు అద్భుతమైన అవకాశం. జడ్చర్ల, బూత్పూర్, మహబూబ్ నగర్ ఒక ట్రై సిటీగా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఒక మహానగరం ఇక్కడ నిర్మాణం కాబోతాం.
కాబట్టి మహబూబ్ నగర్కు ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవసరమో జడ్చర్ల పట్టణానికి భూత్పూర్ పట్టణానికి కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చెప్పి దానికి మహబూబ్ నగర్ క్లస్టర్ అని చెప్పి పేరు పెట్టి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి కేవలం మన రాష్ట్రం నుంచి 3 కార్పొరేషన్లు 3 ప్రాంతాలదే రిపోర్ట్స్ పోయినాయి. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి వాటికి సంబంధించిన 5, కొత్తగూడెము, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ కార్పొరేషన్లో 3. అంటే ముందు చూపుతోటి ఏం జరుగుతుంది, ఏం ఆలోచన చేస్తున్నారు, కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది, దాని అనుగుణంగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాజెక్టులు మనం ఇనిషియేట్ చేయాలి అని చెప్పి ఎవరు మేల్కొనక ముందే మనం గ్రౌండ్ వర్క్ సైలెంట్గా చేసుకొని పోతే తప్ప ఇవి సాధ్యం కాదు. అభివృద్ధి అనేది ఒక విజన్ ఉండాలి, ఆషామాషి కాదు. అందుకే నేను ఏ విషయం చెప్పినా ప్రమాణాలతోటి, జీవోలతోటి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తోటి చేసే ప్రాజెక్టులనే ముందుకు తీసుకుపోతా తప్ప ఆదరా ప్రెస్ కోసమో పబ్లిక్ కన్జంప్షన్ కోసమో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మభ్యపెట్టాలన్న నా జీవితంలో నేను ఎందుకంటే షార్ట్ టర్మ్ విజన్ తోటి మేము పనిచేయలే, రాజకీయాలకు రాలే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదిలేసింది రాజకీయ పదవులను ఆశించో ఇంకోటో కాదు, తెలంగాణ సాధన కోసం వచ్చేసినాం, అది సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ను దింపనీకి 10 ఏళ్ల పోరాటం చేసినాం, దించుకున్నాం. ఈరోజు మన ప్రియతమం గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ జిల్లాను, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని, మహబూబ్ నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేసుకోవడానికి కంకణబద్ధులమై మేమందరం కూడా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రెస్ మిత్రులు కూడా ఇది అర్థం చేసుకోవాలా. ఇంకో విషయం, రాబోయే కొద్ది రోజుల్లో పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కూడా శంకుస్థాపన కాబోతూ ఉంది. ఈ బ్యూరోక్రసీ ప్రొసీజరల్ డిలేసే ఉన్నాయి తప్ప అది కూడా టెండర్కి రాబోతూ ఉంది. తర్వాత మయూరి ఈకో పార్క్కు సంబంధించింది కూడా డెవలప్మెంట్ ప్రపోజల్స్లో ఉంది, కేంద్రానికి పంపించినాం. అలాగే మహబూబ్ నగర్ మండలానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం, సర్వే జరుగుతూ ఉంది. అక్కడ కూడా కోయిల్ సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చే ఒక ప్రక్రియకు ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇరిగేషన్ శాఖ మంత్రితోటి కూడా సర్వే కోసం మేము ఏర్పాటు చేయించుకున్నాం.